దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా 2వ సమూయేలు 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. పలహారము అతని వద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట రాజునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నువ్వు ప్రయాణము చేసి వచ్చిందివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగును. నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడకు నీ సేవకులకును బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్యతో పరుండుటకును నేను ఇంటికి పోదునా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఊరియా జీవితాన్ని పరిశీలన చేయగలిగితే ఊరియా యుద్ధములో సైనికుడిగా కనబడుతున్నాడు. ఊరియా దావీదు జీవితంలో జరిగిన సంఘటన మనకందరికీ తెలిసిందే. దావీదు ఊరియా భార్యతో పాపము చేయుట, తద్వారా ఒక బిడ్డను కనుట, పాపము చేయడం ద్వారా కనిన బిడ్డ చనిపోవుట, పాపము చేయడం ద్వారా దావీదు విరిగి నలిగిన మనసుతో దేవుని యొద్ద పశ్చాత్తాపపడి ప్రాధేయపడుట, దేవుడు దావీదును క్షమించుట, దావీదు జీవితంలో మరెన్నడూ పాపము చేయకపోవడానికి మనకు తెలిసింది. ఊరియా సైన్యమును చూచినప్పుడు ఊరియా ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళని సంగతి దావీదు తెలుసుకున్నాడు. ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళలేదన్నప్పుడు మందసము, సైన్యము, దండు, సేవకులు అంతా అక్కడ ఉండగా, గుడారములో ఉండగా, సేవకులు దండులో ఉండగా నేను ఇంటికి వెళ్ళి అన్నపానములు పుచ్చుకుని నా భార్య దగ్గర నేను పండుకుంటానా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దానికి అర్థం ఏంటంటే సైన్యమంతా యుద్ధములో ఉండగా, దండులో ఉండగా, పనులు ఉండగా దాన్ని విడిచిపెట్టేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయను, నా భార్యతో నేను పండుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, తండ్రిని తల్లిని అక్కను చెల్లెను అన్నదమ్ములను సమస్తమును ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని శిష్యుడుగా ఏర్పాటు చేయబడాలంటే సమస్తమును విడిచిపెట్టవలసిందే. దేవుడు మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టలేదా? ఆ అత్యున్నతమైన సింహాసనమును, ఆ స్తుతులను, ఆ పరలోకమును, సమస్త వైభవమును, సమస్త అధికారము కలిగిన దేవుడు మన కొరకు అంతా విడిచిపెట్టి ఆయన మన కొరకు గొర్రెల దొడ్డెలో, పశువుల శాలలో ఆయన మన కొరకు పరుండలేదా? ఆయన మన కొరకు ఎలాగైతే సమస్తాన్ని విడిచిపెట్టాడు, మనము ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాలి. శిష్యులైన వారు జీవితాన్ని పరిశీలన చేయగలిగితే, శిష్యులైన వారు ఎందుకు వారు దేవునికి
శిష్యులుగా ఆ స్థితిలోకి వచ్చారంటే వారు తమకున్న సమస్తమును విడిచిపెట్టేశారు. అందుకే పేతురు అన్నాడు, ప్రభువా, మేము మాకున్న సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేమి దొరుకుతుంది? ఏమి విడిచిపెట్టారంటమ్మా? దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టేశారు. దేవుడు అంటున్నాడు, యేసు వారితో ఎట్లా, నేను ప్రపంచ పునర్జన్మమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి మహిమ కలుగును గాక. వెంబడించుడు ద్వారా శిష్యులకు ఎంత గొప్ప ఆశీర్వాదము! దేవునితో పాటు 12 సింహాసనముల మీద కూర్చుని తీర్పు తీర్చేవారుగా దేవుడు వారికి ఎంత ఉన్నత అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే తమ జీవిత కాలములో సమస్తమును విడిచిపెట్టి దేవుడిని వెంబడించారు. ఈనాడు నీ జీవితాన్ని పరిశీలన చేయగలిగితే దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టవలసిన అవసరం వస్తే సమస్తమును విడిచిపెట్టాలి. ఉరి అంటున్నాడు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అన్నపానములు పుచ్చుకోలేను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో సంతోషంగా ఉండలేను. ఈనాడు నీ జీవితంలో దేవుడిని అనుగ్రహించిన సమయము దేవుని కొరకు ఎక్కువగా ఖర్చు పెడుతున్నావా? నీ సొంత సుఖము కొరకు ఎక్కువగా ఖర్చు పెడుతున్నావా? ఇది ఏ సమయం అంటే పోరాడే సమయము, యుద్ధము చేసే సమయము. దేశము శత్రు దేశాలతో యుద్ధము చేస్తుంటే మనము కూడా శత్రువుతో యుద్ధము చేయాలి, విరోధులతో యుద్ధము చేయాలి. మన శత్రువు ఎవరు? మన విరోధి ఎవరంటే సాతానే మనకి ప్రధానమైన శత్రువు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచు తిరుగుచున్నాడు. మనము పోరాడునది శరీరంతో కాదు, కానీ ఎవరితో మన పోరాటము? అంధకార సంబంధమైన వారితో, లోకనాథులతో, అపవాదితో మన పోరాటము. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు నీ జీవితంలో పోరాటము చేయాలంటే ఎక్కువగా నువ్వేం చేయాలంటే మోకాల మీద ప్రార్థన చేయాలి. ఇదే సమయం అంటే సుఖంగా గడిపే సమయం కాదు, సుఖంగా గడిపే సమయము కాదు. ఈ సమయం ఏంటంటే ఎక్కువగా నీవు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసే సమయము. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆత్మయుద్ధములో జయముందుము, నీవు ఆత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా మోగాళ్ళపై యేసు కొండపై నుండే, మోగాళ్ళపై యేసు నీవును అలాగు ప్రార్థన చేయుమా, నీవును అలాగు ప్రార్థన చేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ. నువ్వు ఎక్కడ గడపాలంటే మోకాళ్ళ మీద గడపాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ గడపాలి? మంచం మీద, టీవీ దగ్గర, సీరియల్స్ దగ్గర. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పారిపోతున్నాడు యోనా. దేవుడు అందుకే తుఫాను కలిగించాడు. ఆ సమయంలో యోనా ఏం చేస్తున్నాడంటే వాడ అడుగు భాగమున నిద్రపోతున్నాడు. ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతున్నాడు. ఈనాడు నీ సమయము, దేవుడికి ఇచ్చిన సమయములో ఎక్కువ సమయము దేని కొరకు నువ్వు కేటాయిస్తున్న ఆలోచన చేయండి.
ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి సమయాన్ని నువ్వు కేటాయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నెహెమీయా 2:3. వారు చెరపట్టబడిన వారితో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నెహెమీయా కనబడుతున్నాడు. నెహెమీయాకి మంచి ఉద్యోగము, చీపు చింతలు లేని, ఏ విధమైన టెన్షన్ లేని చక్కటి ఉద్యోగము నెహెమీయా గారిది. ఏంటో ఉద్యోగం అంటే, రాజుగారికి సమయానికి పానీయం తీసుకెళ్ళాలి, టీ తీసుకెళ్ళాలి, టిఫిన్ తీసుకెళ్ళాలి, సమయానికి భోజన పదార్థాలు తీసుకువెళ్ళి రాజుకు అందించాలి. అతడు వండనవసరం లేదు. ఎవరు వండితే, వంటవారు వండితే అవి తీసుకొచ్చి రాజు వాళ్ళ దగ్గర పెట్టడమే నెహెమీయా ఉద్యోగం. ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో అతని జీవితము కొనసాగిపోతుంది. అటువంటి సమయంలో ఒక దినము సంతోషముతో సాగిపోయే జీవితములో ఒకనాడు నెహెమీయాలో దుఃఖము కనబడుతుంది. అది రాజే స్వయంగా గ్రహించాడు. ఎందుకు ఆ దుఃఖము అని ప్రశ్న వేసినప్పుడు, యెరూషలేము పట్టబడి ఉంది, యెరూషలేము కాల్చబడి ఉంది, యెరూషలేము కూలిపోయి ఉంది. యెరూషలేము పాడైపోతే, యెరూషలేము పట్టబడితే నేను సంతోషంగా ఉండగలగనా అంటే ఇది సంతోషించే సమయము కాదన్నట్లుగా నెహెమీయా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 137వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోతే నా కుడి చేయి తన నేర్పును మరుచునుగాక. నా సంతోషము కంటే నా సంతోషమును చూచుకుంటూ నిన్ను హెచ్చుగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటిని అంటుకునుగాక. అంటే అక్కడ ఏంటంటే, యెరూషలేమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే మాట అక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేమునకే ప్రాధాన్యత ఇవ్వాలి అని కనబడుతుంది. యెరూషలేమును ప్రేమించు వారందరూ ధన్యులని వాక్య గ్రంథములో కనబడుతుంది. అక్కడ యెరూషలేము పడగొట్టబడింది, త్రోసివేయబడింది, కాల్చబడింది. అలా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండగలనా? ఈనాడు మన జీవితాన్ని పరిశీలన చేయగలిగితే ఇది సంతోషించవలసిన సమయము కాదు. దేశము పాడైపోతుంది. దేశములు ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్నాయి. దేశములు ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది. దేశమంతా అల్లకల్లోలముగా ఉంది. ఎక్కడ చూసినా అంటు వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ఆడవారికి రక్షణ కనబడుట లేదు. మానభంగము చేసి భయంకరముగా కిరాతకంగా చంపేస్తున్నారు. దేశములో సమాధానము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేశములోనే కాదు, ప్రపంచములోనే సమాధానము లేదు. ఈ స్థితిలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సంతోషించడం కాదు, దేశము యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాలి. నాకు రాలేదులే, కరోనా నాకు రాలేదులే అంటే దాన్ని బట్టి నువ్వు సంతోషించడం కాదు.
కరోనా చేత ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు వీధిని పడిపోతున్నాయో, ఎంతమంది లక్షల కోట్ల మంది చనిపోతున్నారు ఈ కరోనా వైరస్ ద్వారా. ఈ సమయంలో నాకు రాలేదు అని సంతోషించడం కంటే వ్యాధిని గురించి, వ్యాధి సోకిన వారి గురించి, ఇబ్బందులు ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి, దుఃఖించాలి, బాధపడాలి, దేవుని సన్నిధిలో అంగలాస్తూ వారి క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థించవలసిన సమయము, సంతోషించవలసిన సమయము కాదు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా మనం పరిశీలన చేయగలిగితే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హగ్గయి అంటున్నాడు, మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో మీరు నివాసం ఉండుట ఇది సమయం అంటున్నాడు. మొదటి వృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి నేను దేవదారు ప్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు జీవితాన్ని పరిశీలన చేయగలిగితే, దావీదు గొర్రెలను కాచుకునేవాడు. ఎండకు ఎండి, మంచుకు నాని, వర్షానికి తడిసి ఆ అడవిలో పడి గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదు నివాసం ఎక్కడంటే దేవదారు ప్రాణులతో కట్టబడిన విలువైన ఖరీదైన గృహములో దావీదు నివాసము చేస్తున్నాడు. కానీ దేవుని మందసం ఎక్కడ ఉంది? తెరల చాటున డేరాలలో అక్కడక్కడ కనబడుతుంది. దేవుని మందసం అంటే దేవుని కిందే కనబడుతుంది. రాజేమో దేవదారు ప్రాణులతో విలువైన గృహములో ఉండే దేవుని మందసమేమో తెరల చాటున ఉంది. దావీదు జీవితంలో పరిశీలన చేయగలిగితే, దావీదు మందిరాన్ని, యెరూషలేమును కట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు. దావీదు మందిరాన్ని నిర్మించగలడు, కానీ దేవుడు అన్నాడు నువ్వు కట్టొద్దన్నాడు. 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. నీవు పోయి నా సేవకుడు అయిన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములో ఒకానొక డేరాలో ఉండి నివాసము చేసి దేవునికి మహిమ కలుగును గాక. దావీదుతో దేవుడు అంటున్నాడు, మందిరము కట్టుట నీకు చేత కాదు, నీ వల్ల కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుని రప్పించిన నాటి నుండి ఒక ఇంటిలోనూ డేరాలోనూ ఎక్కడెక్కడ ఉంటున్నాను నేను అంటే, దావీదు తన నివాసానికి దేవదారు మరుడు కట్టుకున్నాడు, కానీ దేవుని మందసానికి అంత విలువ ఇచ్చినట్టు కనబడడం లేదు. అందుకే దావీదు మందిరం కట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మన జీవితంలో పరిశీలన చేయగలిగితే అంటున్నాడు, మందిరము పాడై ఉండే సరము వేసిన ఇండ్లలో, మంచి ఇండ్లలో మీరు ఉంటారా? మందిరము కదా ప్రాధాన్యత మనం ఇవ్వాల్సింది. ఈనాడు నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని మందిరమునకే ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన
మన గృహము కంటే, మన భవనము కంటే దేవుని మందిరమునికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు వాక్యములో పరిశీలన చేయగలిగితే ప్రతిదానికి ఒక సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు. ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధము చేయడానికి, సమాధానపరచడానికి, చింపడానికి, కుట్టడానికి, చావడానికి, బ్రతకడానికి, ప్రతిదానికి దేవుడు ఒక సమయం అంటూ దేవుడు నీ జీవితంలో నీకు ఏర్పాటు చేశాడు. ఏ సమయములో అది మనం చేయవలసిన అవసరం ఉంది. ఇది సమయము రాకడకు సిద్ధపడే సమయము. ఇది రాకడ సమయము, ప్రభు వచ్చే సమయము. ఈ సమయములో నువ్వు చేయవలసిన పని ఏంటంటే రాకడకు సిద్ధపడాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడే సమయము. నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి, నీ భర్త పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి, నీ బిడ్డలు కూడా పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవునికి మహిమ కలుగును గాక. సమయము సంకుచితమైనది, రేపు ఉంటామో లేదు మనకి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు. ఏమన్నాడమ్మా? తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అనుకున్నాడు. ఈ లోపు వెంటనే దేవుడు వచ్చాడు. ఇంకేమైనా కావాలని అడిగాడా? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి కాలం అంటే నీ ప్రాణమును నేను తీసుకుంటున్నాను, నువ్వు సంపాదించినవన్నీ ఎవరివవుతాయి? దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు నీ సమయం దేవునికి ఎక్కువగా కేటాయిస్తున్నావా? లోక సంబంధముగా వాటికి ఎక్కువ సమయము కేటాయిస్తున్నావా? ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుతున్నావా? ఎక్కువ సమయము టీవీ దగ్గర గడుపుతున్నావా? ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? ఎక్కువ సమయము లోక సంబంధమైన స్నేహితులతో గడుపుతున్నావా? నీ సమయము ఎక్కువగా దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేవుడికి ఇచ్చిన సమయము ఎక్కువగా దేవుని కొరకు ఉపయోగించు. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని దేవుడి చేత సాక్ష్యము పొందు, మెప్పు పొందు, మేఘమెక్కు. అటు ధన్యత దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. మహాకృప కలిగిన మా తండ్రి, దయగల దేవా, మీకున్నాం. ప్రతిదానికి సమయము కలదని, ప్రతి ప్రయత్నము సమయము కలదని వాగ్దానములో వాయించావు. సమయము సంకుచితముగా ఉన్నది. వచ్చుతున్నవాడు ఆలస్యము చేయవచ్చు. ఇంకా ఎంతో సమయం ఉందనుకుంటున్నాం, ఇంకెంతో సమయం ఉంది. బాప్తిజం పొందలేండి అని అడిగితే ఇంకా సమయం ఉంది కదా. ఇంకా సమయం ఉంది, సమయం ఉందని పనులని పనిపాటులతోనే లోకములో గడిపేస్తున్నాం నాయన. సమయమంతా లోక సంబంధమైన వాటి కొరకే ఉపయోగించేస్తున్నాం. కుటుంబంతో గడపడానికి, సరదాగా ఉండడానికి, స్నేహితులతో గడపడానికి సమయమంతా మా సొంతానికి మేము వాడేసుకుంటున్నాం. ఎక్కువ సమయం నీతో గడపలేకపోతున్నాం. ఎక్కువ సమయం నీతో గడపలేకపోతున్నాం. ఇక్కడ సమయం నీతో గడపలేని మాకు అక్కడ గడపడానికి ఎలా సమయం దొరుకుతుంది నాయన? ఎలా అవకాశం ఇవ్వగలవు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయం అంటున్నాడు. ఇది సమయము కాదు. గిజోను బలాఢ్యుడే, పరాక్రమము కలిగిన వాడే, యుద్ధము చేయగలిగిన వాడే యుద్ధము మానేసి సొంత పనులు చేసుకుంటున్నాడు. సొంత పనులు చేసుకునే సమయము కాదు. నువ్వు ఎందుకు వెళ్ళి భార్యతో నువ్వు ఆనందంగా గడపలేకపోతున్నావు? ఎందుకు భోజనము చేయలేకపోతున్నావు? సంతోషించే సమయము కాదు.
దుఃఖించే సమయము, ప్రలాపించే సమయము, ఏడ్చే సమయము, మోకాల మీద నేను ప్రార్థించే సమయం ఇది. దేశము కొరకు, దేశము క్షేమము కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థించే సమయం ఇది. నీ సమయాన్ని పోగొట్టుకునుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ సమయము నీతో గడపగలిగిన ధన్యతను మాకు దయచేయమని, విత్తబడిన వాక్య భాగాన్ని విన్న హృదయాలు నిరంతరంగా ఫలింపు చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.